Hey traders, welcome back to Telugu Trading Secret. సో ఈరోజు మనం చూస్తున్న ఈ ఒక ఇండికేటర్ వచ్చి ఇది చాలా క్లియర్, చాలా సింపుల్గా మనకి పర్టికులర్గా బిగ్ ప్లేయర్స్ ఎక్కడెక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎక్కడెక్కడ స్మార్ట్ మనీ బిగ్ ప్లేయర్స్ అక్యుములేట్ అయ్యిందనే విషయాన్ని మనకి చాలా స్పష్టంగా చూపిస్తుంటుంది. అండ్ మోర్ ఓవర్ బేస్డ్ ఆన్ పర్సంటేజ్ అండ్ వాల్యూమ్స్తో సహా మనకి ఒక లెవెల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఇండికేటర్ గురించి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఆల్ టైమ్ మీ స్క్రీన్‌లో ప్లాట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఇండికేటర్‌ని ఒక్కసారి ప్లాట్ చేసి పర్టిక్యులర్ జోన్‌లో ఉన్న లెవెల్స్‌ని మీరు హైలైట్ చేసుకున్నారంటే ఇట్స్ ఎనఫ్. ఓకే. ఆ లెవెల్స్‌ని మీరు హైలైట్ చేసుకున్నారంటే దెన్ యూ కెన్ రిమూవ్ దిస్ ఇండికేటర్. ఈ ఇండికేటర్‌ని రిమూవ్ చేయండి. దెన్ ఇతర ఏదైనా ఇండికేటర్స్ మూవింగ్ యావరేజ్, ఆర్ఎస్ఐ లేదా ఎంఏసిడి లేదా వేరే ఏదైనా పివోట్ పాయింట్స్ మీరు ఇండికేటర్ యూజ్ చేస్తున్నారంటే యూ కెన్ యూజ్ దట్ ఇండికేటర్. కానీ ఈ ఇండికేటర్‌ని యూజ్ చేయడానికి ఎక్కడ యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలనే విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే బై ఎట్ లో, సెల్ ఎట్ హై అంటారు కదా! ఆ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ ఐడెంటిఫై చేయాలంటే ఇండికేటర్ మీకు కావాలి. ఈ ఇండికేటర్ మరో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా లెవెల్స్ మనకి చూపిస్తుంటుంది కదా! ఈ లెవెల్స్‌ని మనం మరొక అడ్వాంటేజ్‌గా తీసుకోవాలంటే స్టాప్ లాస్ అండ్ ట్రైలింగ్ స్టాప్ లాస్ మనం చేసుకోవచ్చు ఈ పర్టిక్యులర్ లెవెల్స్ మీద. సో, పర్టిక్యులర్‌గా ఒక ప్రైస్ ఇక్కడికి వచ్చిందన్నమాట. దీని కింద మనకి మరీ వాల్యూమ్స్‌తో ఇంక్రీజ్ అయ్యి ఇంకా బ్రేక్‌ఔట్ అవుతున్నప్పుడు నెక్స్ట్ టార్గెట్స్‌ని మీరు స్విచ్ చేసుకుంటూ మళ్ళీ ట్రైలింగ్ స్టాప్ లాస్ లెవెల్స్‌ని మీరు పర్టిక్యులర్‌గా ఈ ఒక జోన్స్‌తో ఐడెంటిఫై చేసుకుంటూ మీరు షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు. ఒక ట్రేడర్‌కి ఇండికేటర్ చాలా ఇంపార్టెంట్ కీ లెవెల్ అనేది ప్లే చేస్తుంది. ఓకే. ఈ ఇండికేటర్‌లో సెట్టింగ్స్ అని వచ్చినప్పుడు దేర్ ఈస్ నో సెట్టింగ్స్. ఎలాంటి ఒక సెట్టింగ్స్ అస్సలు లేదు. సో, ఇప్పుడు ఈ ఇండికేటర్ ఎలా పనిచేస్తుందనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. సో, పర్సెంటేజ్ వైస్ మనకి 3.29 మిలియన్స్ ఇక్కడ ఉంది. 3.392 మిలియన్స్ ఇక్కడ అక్యుములేట్ అయ్యాయి. 32.33% ఇక్కడ, 31.36% ఇక్కడ. ఇంకా మనకి బాటమ్ సైడ్ చూస్తే బాటమ్ సైడ్ రెసిస్టెన్స్, సపోర్ట్ ఏదున్నా అది చాలా తక్కువ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బేస్డ్ ఆన్ పర్సంటేజ్. ఇక్కడ ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. కానీ మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఆరెంజ్ కలర్. ఎక్కడ ఆరెంజ్ కలర్ ఉందో ఇట్స్ ఎ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. కంప్లీట్‌గా క్యారెక్టర్ చేంజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో, ఇప్పుడు మనకి ఇక్కడ ఆరెంజ్ వచ్చి ఈ లెవెల్ దగ్గర ఉంది బేస్డ్ ఆన్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్. టైమ్ ఫ్రేమ్స్ అనుసారంగా ఇది చేంజ్ అవుతుంటుంది. ఇక్కడ ఆరెంజ్ ఎందుకు వచ్చిందంటే ఇట్స్ ఎ రౌండ్ ఫిగర్ నంబర్ 4000. 4000 దగ్గర దాదాపు 100% ఉంది. అంటే ఉన్న వాల్యూమ్స్‌లోనే 10.49 మిలియన్ వాల్యూమ్ ఇక్కడ ఉంది. ఓకే. సో, ఇక్కడ మనకి వి క్యాన్ ప్లాన్ బేస్డ్ ఆన్ ద వాల్యూమ్స్ ఎక్కడ బిగ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్కడ అక్యుములేట్ అయ్యారనేది. ఇంకా అప్పర్ సైడ్ రెసిస్టెన్స్ సైడ్ వస్తే మనకి చాలా ఎక్కువ థిక్‌నెస్ కలర్ కనిపిస్తున్నది వచ్చి ఈ లైన్ 49.12%, 5.153 మిలియన్స్ ఇక్కడ అక్యుములేట్ అయింది వాల్యూమ్. సో, ఇలా బేస్డ్ ఆన్ మీరు వాల్యూమ్స్‌తో సహా కనిపిస్తున్న లెవెల్స్, ఆ పర్సెంటేజ్ లెవెల్స్‌తో మనం ఇక్కడ ప్లాన్ చేసుకుంటూ ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు అండ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ఓ పర్టిక్యులర్ ఇండికేటర్ ప్రతి ఒక్క ఇన్‌స్ట్రుమెంట్‌లో పనిచేస్తుంది. మీరు ఒక స్టాక్స్ అయినా ప్రిఫర్ చేయండి, లేదా ఇండైసెస్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయినా, ఎన్ఎస్సిలో ఏదైనా స్టాక్స్, ఏ ఇండైసెస్ అయినా ప్రిఫర్ చేయండి. లేదా మీరు స్క్రిప్టో అండ్ ఆల్సో మీరు ఫారెక్స్‌ని ప్రిఫర్ చేసిన ఏ ఒక టైమ్ ఫ్రేమ్ అయినా చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎనీ టైమ్ ఫ్రేమ్ యూ క్యాన్ స్విచ్ ఇట్ ఫర్ ఎనీ టైమ్ ఫ్రేమ్ ఫ్రమ్ లోవర్ టైమ్ ఫ్రేమ్ టు హైయర్ టైమ్ ఫ్రేమ్. మీరు జస్ట్ చేయాల్సింది దీన్ని ఫేవరెట్ చేసుకోండి. దీన్ని ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలని మీరు తెలుసుకున్నారంటే ఇట్స్ ఎనఫ్. మీకు ఒక లెవెల్స్ ఐడెంటిఫై అయిపోతుంది. దాని తర్వాత ఆ లెవెల్స్‌ని మీరు మార్క్ చేసుకున్నారంటే వెల్ అండ్ గుడ్. ఆ తర్వాత మీరు దీన్ని రిమూవ్ చేసేయండి చాలు. దట్స్ ఇట్. మనకి 1 డే టైమ్ ఫ్రేమ్ ఫారెక్స్ చూస్తే ఇక్కడ 128.401 మిలియన్ ఇక్కడ అక్యుములేట్ అయ్యారు. సో, 66.55% ఉంది. సో, ఇప్పుడు నేను మీకు నిఫ్టీ చూపిస్తాను. సో, ఇక్కడ మనకి నిఫ్టీ కనిపిస్తుంది చూడండి. 2.481 బిలియన్ ఉంది ఇక్కడ కింద. ఓకే. 2.481 బిలియన్, 100% ఇక్కడ వాల్యూమ్స్ ఉంది. అక్యుములేట్ అయింది ఆరెంజ్ కలర్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఇంకా అప్పర్ సైడ్ వెళ్తే రెసిస్టెన్స్ చాలా బ్రైట్‌గా ఉన్నది వచ్చి మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ 2 టైమ్స్ ఇది 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో రివర్సల్ అయింది. ఓకే. ఈ జోన్ దగ్గర 1.417 బిలియన్ ఉంది. 57.11% ఇక్కడ వాల్యూమ్ అక్యుములేట్ అయింది ఇన్ నిఫ్టీ. ఇది లైవ్ మార్కెట్ వెళ్తుంది ఇక్కడ మీరు చూడొచ్చు. సో, లైవ్ మార్కెట్‌లో మనకి పర్టిక్యులర్‌గా క్లీన్‌గా ఇది లెవెల్స్ చూపిస్తుంటుంది. ఇక్కడ మీకు లెవెల్స్ కనిపిస్తుంటాయి కదా! బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ దీన్ని మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ లేదా స్టాప్ లాస్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఈ లెవెల్స్ దగ్గర. స్మాల్ స్కాల్పర్స్ ట్రేడర్స్ అయినా సరే, ఇంట్రాడే ట్రేడర్స్ అయినా సరే. సో, ఇండికేటర్ సెట్టింగ్స్ అస్సలు ఏమీ లేదు. ఇప్పుడు నేను మీకు సెట్టింగ్స్ చూపిస్తాను. మళ్ళీ ఇండికేటర్ ఎలా ప్లాట్ చేయాలనేది. ట్రేడర్స్ ఇన్ ఇండికేటర్ సెక్షన్ మనం వెళ్ళాల్సింది కమ్యూనిటీ సెక్షన్‌లో మనం టైప్ చేయాల్సింది
డైనామిక్ లిక్విడిటీ హీట్ మ్యాప్ ప్రొఫైల్ బిగ్ బెలుగా వచ్చి డెవలపర్. సో ఇది ఆల్మోస్ట్ 3.7K ఫాలోవర్స్ ఉన్నారు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఇది ఇండికేటర్ నేమ్. ఇక్కడ మనకి ఫేవరెట్ ఉంటుంది. ఫేవరెట్ చేసుకున్నామంటే ఈ ఫేవరెట్ లిస్ట్‌లో ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, ఎప్పుడైనా మీకు లెవెల్స్ ఐడెంటిఫై చేయాలంటే యూ కెన్ యూజ్ దిస్. ఇది మనకు ఒక బ్లూ ప్రింట్ లాంటిది. ఒక ఈజీగా మనకి ప్లాన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక బ్లూ ప్రింట్ మనకి చేతిలో ఉన్నంత ఒక కాన్ఫిడెంట్ మనకు ఉంటుంది. ఎక్కడ వాల్యూమ్స్ ఎక్కువ అక్యుములేట్ అయ్యారనేసి. స్టాప్ లాస్ హంటింగ్ ప్రతి ఒక్కటి ఇక్కడ ఈ ఇండికేటర్‌తో మనం ఐడెంటిఫై చేయొచ్చు బేస్డ్ ఆన్ వాల్యూమ్స్. ఓకే. ఇన్ టర్మ్స్ ఆఫ్ సెట్టింగ్స్ వచ్చినప్పుడు సెట్టింగ్స్ క్యాలిక్యులేటెడ్ బార్స్ 300 ఉంది. రెజల్యూషన్ 50 ఉంది. దీని రెజల్యూషన్స్ మీరు ఇంక్రీజ్, డిక్రీజ్ చేసుకోవచ్చు బేస్డ్ ఆన్ యువర్ ప్రిఫరెన్స్. ఈ పర్టిక్యులర్ న్యూమరిక్స్ రెజల్యూషన్స్. సెల్ లిక్విడిటీ కలర్, బై లిక్విడిటీ కలర్, మ్యాక్స్ పాయింట్ లిక్విడిటీ ఆరెంజ్ కలర్, దీన్ని కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో యూ కెన్ కస్టమైజ్ దిస్ కంప్లీట్లీ యాజ్ ఫర్ యువర్ ప్రిఫరెన్స్. ఓకే. సెట్టింగ్స్ అసలు ఏమీ లేదు. ఐ రిక్వెస్ట్ యూ అగైన్ 15-20 మినిట్స్ ఇండికేటర్ టైం స్పెండ్ చేసి జస్ట్ మీరు దీన్ని ఫేవరెట్ చేసుకోండి. నేమ్ మర్చిపోదండి. ఎప్పుడు మీకు పర్టిక్యులర్‌గా లెవెల్స్ ఐడెంటిఫై చేయాలి, స్టాప్ లాస్ హంటింగ్ కావచ్చు, లేదా మేజర్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ పర్సెంటేజ్ వాల్యూమ్స్, లేదా ట్రైలింగ్ స్టాప్ లాస్‌కి మీకు లెవెల్స్ ఐడెంటిఫై కావాలి అన్నప్పుడు ఈ ఇండికేటర్‌ని మీరు యూజ్ చేయొచ్చు. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటాను. ఇఫ్ యూ వాచింగ్ ది ఫస్ట్ టైమ్ కైండ్లీ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ ట్రేడింగ్.